హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చపాతీతో వెజ్ రోల్ అండ్ ఎగ్ రోల్ చేస్తున్నామండి. చపాతీలో పెట్టేసి రోల్ లాగా చేస్తున్నాము. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలండి. శుభ్రం చేసిన తర్వాత ఒక ఆనియన్ని కూడా కట్ చేస్తున్నాము, 2 ఆనియన్స్. మరియు ఇంకా చపాతీ పిండి, గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం చక్కెర, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మెత్తగా మిశ్రమంలాగా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇందులో నేనైతే ఇప్పుడు బటర్ వేసి ఫ్రై చేస్తున్నాను. వద్దనుకుంటే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంటే చపాతీని కాల్చడానికి ఆయిల్తో అయినా బటర్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇది మొత్తం మెత్తటి మిశ్రమంలాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందామండి. వాటర్ అయితే చూసి వేసుకొని బాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నామండి. ఫస్ట్ క్యాబేజ్, తర్వాత కొంచెం ఫ్రై అయినాక మనం క్యారెట్, క్యాప్సికమ్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేస్తాము, ఎందుకంటే అది వెజిటేబుల్స్కి పట్టడానికండి. లైట్గా వేసుకోవాలి. చపాతీ పిండి మొత్తం తడిపేసుకొని ముద్దలాగా చేసుకుందాం. అదే క్యాబేజ్ అయితే కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ని మరియు క్యారెట్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్ని అన్నిటినీ సన్నగా తరిగామండి. ఇలా మొత్తం తరిగేసుకుని ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చపాతీ పిండి అయితే ప్రిపేర్ అయింది. నెక్స్ట్ ఇందులో ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం లైట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసాను లైట్గా. అవి తీసేసి ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం మళ్ళీ ఆ వెజిటేబుల్స్ని కూడా వేసి ఆయిల్ తీసేసామండి. రిమైనింగ్ ఎక్స్ట్రా ఆయిల్ అన్నీ తీసేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను లైట్గా. నెక్స్ట్ ఆ వెజిటేబుల్స్ని కూడా మళ్ళీ వేసేసుకొని ఇందులోనే మనం చిల్లీ పేస్ట్, చిల్లీ సాస్ అండ్ టమాటా కెచప్ వేస్తున్నాను, టమాటా సాస్. ఇప్పుడు వెజిటేబుల్స్ని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే కలుపుకుందాం. ఇందులోనే మనం ఇందాక చెప్పిన సాస్లు యాడ్ చేద్దాం. మిరియాల పొడి ఉంటే అది కూడా వేసుకోండి, నేనైతే ఇప్పుడు వేయట్లేదు. అండ్ చిల్లీ సాస్ వేస్తున్నాను కొంచెం, మరియు కొంచెం టమాటా కెచప్ లైట్గా వేస్తున్నానండి. ఉప్పు కారం లాగా దాంట్లోనే నాకు టేస్ట్ వస్తుంది. మిరియాల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకేం వేయట్లేదండి, అంతే. ఇవంతా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు ఉంచుకుందామండి. చపాతీ అయితే చేద్దాం ఇప్పుడు. చపాతీ మనం మామూలుగా చేసుకున్నట్టే 4 ట్రయాంగిల్లో చేస్తాం కదండి. ఫస్ట్ రొట్టె చేసి ఆయిల్ పెట్టి మడత పెట్టేద్దాము. తర్వాత దాన్ని ఫోల్డింగ్ లాగా కాకుండా రౌండ్ చపాతీ లాగానే చేస్తున్నామండి. ఇలా రొట్టె చేసేసి ఇలా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేస్తాం కదండి. ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని ట్రయాంగిల్ కాకుండా రౌండ్గా వచ్చేలాగా తాలుస్తామండి. కొంచెం పొడిపిండి వేసుకొని మనం బాగా చపాతీని అయితే అన్ని వైపులా రొటేట్ చేస్తే మనకి రౌండ్గా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రౌండ్గా కావాలి కదా, చపాతీలాగా కాకుండా ఇలా చేస్తే మనకి సాఫ్ట్గా పొరలాగా వస్తుందండి. చేసేసాము. దీన్ని ఇప్పుడు నేనైతే బటర్ వేసి కాలుస్తున్నాను. వద్దనుకుంటే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఆయిల్ అయినా నెయ్యి అయినా మీ ఇష్టం. పెనం పెట్టేసి 2 వైపులా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత అందులో ఈ రోల్ని పెడదామండి, వెజ్ రోల్. దీనికి ఒక ఎగ్ అయితే బాయిల్ చేసి పెట్టామండి, కట్ చేసుకొని ఎల్లో తీసేసి కట్ చేసి పెట్టాము.
ఇంకో దాంట్లో అది స్టఫ్ చేసాము. బటర్ వేసి ఫ్రై చేస్తున్నానండి. 2 వైపులా ఫ్రై చేస్తున్నాను. బటర్ వేసేసి, వద్దనుకుంటే ఆయిల్ అయినా నెయ్యి అయినా పెట్టి ఫ్రై చేసుకోండి. దీంతో టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాము. 2 వైపులా కలర్ వచ్చే వరకు రొటేట్ చేసుకుంటూ కాలుస్తాము. ఇలా మొత్తం ఫ్రై చేద్దామండి. కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో స్టఫ్ పెట్టేసి రోల్ చేద్దామండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేస్తున్నాము. ఫ్రై అయినాక దాంట్లో తీసేసుకుందామండి. ఎగ్ని కూడా ఎల్లో తీసేసి పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. ఒక దాంట్లో వెజ్ చేసి చూపిస్తాను, ఇంకో దాంట్లో ఎగ్ది కూడా పెడదామండి. ఇప్పుడు దీని మీద పెట్టేసి మనం వెజ్ ప్రిపేర్ చేస్తాం కదండి వెజిటేబుల్స్తోని, అది మధ్యలో వేస్తున్నాను. లేదంటే స్టార్టింగ్లో వేస్తే మనకు రోల్ అనేది మంచిగా వస్తుందండి. మొత్తం రోల్ చేస్తూ టూత్పిక్తోని ఫిక్స్ చేసేద్దామండి. దీన్ని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. ఒక చపాతీ ఇలా తింటే సరిపోతుందండి, మనకి ఇంకా ఏం అవసరం లేదు. ఇలా టూత్పిక్ పెట్టేసామండి చపాతీ. నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే ఫ్రై చేసుకొని, మనం బటర్ పెడితే కొంచెం స్టిఫ్నెస్ లాగా వస్తుందండి. అందుకే ఆయిల్ పెడితే మనకి స్మూత్గా మంచిగా వస్తుంది. ఇలా ఇప్పుడు ఇది కూడా బటర్ పెట్టి ఫ్రై చేసాము. నెక్స్ట్ ఆయిల్ పెట్టి చూపిస్తాము. అన్ని వైపులా ఫ్రై చేసుకొని ఇందులో మనం వెజ్ అండ్ ఎగ్ను కూడా కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదండి, అవి కూడా పెట్టేసి రోల్ చేద్దాం. నెక్స్ట్ ఇలా ఫ్రై చేస్తున్నామండి మధ్యలో. ఇలా టూత్పిక్ పెట్టేసి పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాము. అందులో మనం ఎగ్ని స్టఫ్ చేద్దామండి. సేమ్ ప్రాసెస్. చపాతీ అయితే రెడీ అయింది. అందులో వెజ్ పెట్టేస్తున్నాము. అంటే క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అన్నీ వేసాం కదండి, అన్నీ వేసేసి చివరగా మనం ఎగ్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇందులో కట్ చేసాము పీసెస్ లాగా, ఎల్లో తీసేసి అవన్నీ వేసేసి రోల్ చేసేస్తామండి. రోల్ చేసిన తర్వాత టూత్పిక్ పెట్టేస్తే ఒక్కటి తిన్నా అన్ని ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో. పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి. ఎవరైనా తినొచ్చు. ఇలా ఇప్పుడైతే ఇది సాఫ్ట్గా వచ్చిందండి రోల్ అనేది. ఇది ఆయిల్ వేసి ఫ్రై చేసాము, అందుకని ఇది కొంచెం సాఫ్ట్గా వచ్చింది. ఇలా కట్ చేసి కూడా చూపిస్తామండి. పిల్లలకి చాలా మంచిది, ఒకటి తిన్నా సరిపోతుంది. ప్రోటీన్స్, విటమిన్స్, అన్ని విటమిన్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలా కట్ చేసి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. వెజ్ అండ్ ఎగ్ రోల్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.